హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంసెట్ రిలవెంట్ వీడియోస్, వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా చాలామంది పేరెంట్స్ స్వతహాగా చేసుకోలేరు ఒక పని. అదేంటి అంటే, హైదరాబాదులో మనకి 50% పైన పిల్లలు ఉన్నప్పటికీ రిమైనింగ్ 50% మంది గ్రామీణ తెలంగాణ రాష్ట్రాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి చదవాలనుకుంటారు. వీళ్ళకి సంబంధించి చదువు ఎంత ముఖ్యమో ఉండటము, తినడం అంతే ముఖ్యం. కాబట్టి ఈ పర్టికులర్ కాలేజెస్లో ఏ కాలేజెస్లో హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది, ఏ కాలేజీలో హాస్టల్ గురించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో హాస్టల్ వసతికి ఎంత ఫీజు ఉంది, క్యాంపస్ హాస్టల్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఒకవేళ క్యాంపస్ హాస్టల్ లేకపోతే కాలేజ్ నియర్ బై ఎక్కడ పిల్లలు ఉండడానికి ప్రైవేట్ హాస్టల్స్ వసతి అయినా ఉంది, అలాంటి ఏమీ లేకుండా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి, ఉద్దేశపూర్వకంగా కౌన్సిలింగ్ పిల్లలకి సీట్స్ అలాట్ చేయనటువంటి కాలేజెస్ ఏంటి, ఏ టైంలో అయినా 3rd ఫేజ్ వరకు 4th ఫేజ్ వరకు సీట్లుండి హాస్టల్స్ అందుబాటులో ఏ కాలేజీల్లో ఉంటాయి, ఈ వివరాలు మాత్రం ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేదు. మొట్టమొదటిసారిగా నా అనుభవాన్ని ప్లస్ నేను విస్తారంగా దాదాపు అన్ని కాలేజీలని చూసి ఉన్నాను కాబట్టి గతంలో ఆ సమాచారాన్ని మీకోసం ఇప్పుడు క్లుప్తంగా చెప్తున్నాను అనమాట. ఇంత కష్టపడి దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి 60-70 కాలేజీల సమాచారాన్ని మీకు క్లుప్తంగా 10 నిమిషాలు నేను వీడియో చెప్తున్నందుకు కానీ మీరు నా గ్రాటిట్యూడ్గా ఏం చేయాలంటే చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, తప్పనిసరిగా బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా టాప్ 10 కాలేజీలు చూద్దాం. టాప్ 10 కాలేజెస్లో మీరు తీసుకున్నప్పుడు జేఎన్టీయు, ఓయూ, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, నారాయణమ్మ, కేఎంఐటి, బీవీఆర్ఐటి ఉమెన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జేఎన్టీ ఉస్మానియాలో క్యాంపస్ హాస్టల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకే, అంతేకాకుండా ఈ సరౌండింగ్స్లో చాలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియో నేను వివిఐపి గ్రూప్కి సంబంధించినటువంటి వీడియో కాదు నేను పోస్ట్ చేసేది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఈ వీడియోస్ని చూస్తుంటారు. కాబట్టి మీకు ఎంత మేరకు ఖర్చు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కష్టార్జితాన్ని మీకు పంపిస్తారు కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. జనరల్గా ఇవన్నీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బేస్ మీద మీకు ఉస్మానియా జేఎన్టీయూస్లో మీరు ఏం పెద్ద ఫీజు పే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 500-600 రూపాయలు మెస్ ఫీజులు ఉంటే అవి కట్టుకుంటే సరిపోతుంది. అవి కూడా చాలా వరకు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉంటుంది. మీరు కాలేజ్ ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీనే, కానీ జేఎన్టీయూ ఓయూలో అయితే ఇంచుమించు హాస్టల్స్ కూడా వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా సిబిఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు నెంబర్ 1 కాలేజ్ ఇది. కానీ ఇక్కడ హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నేను ఒక టీంను పంపించి దీని మీద రీసెర్చ్ చేస్తే మాత్రం చాలా బ్యాడ్ రిపోర్ట్ అయితే ఉంది. సో అదేం సార్, మీరు ఎప్పుడు సిబిఐటి కాలేజీని చాలా ఫేవరెట్ కాలేజ్ అంటూ ఉంటారు, మరి ఎందుకు హాస్టల్ విషయం నెగిటివ్ ఉందంటే, నాకు సిబిఐటి చుట్టం కాదు, లేకపోతే మా మల్లారెడ్డి సాబు కూడా నాకు చుట్టం కాదు, అందరూ ఒకటే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అయితే హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్లో లేదు, కొంత దూరంలో వాళ్ళు ప్రైవేట్ వెండర్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ హాస్టల్ వసతి విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది క్యాంపస్ హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ దాని ఎదురుగా కొన్ని అపార్ట్మెంట్స్లో చాలామంది ప్రైవేట్ హాస్టల్స్ రన్ చేస్తున్నారు. అవైతే బాగానే ఉన్నాయి, కానీ క్యాంపస్ హాస్టల్ విషయంలో మాత్రం 1,00,000 చిల్లర వరకు ఫీజు ఉంది, కానీ బట్ అక్కడైతే సరైనటువంటి ఫెసిలిటీ లేదు. వాసవి కూడా హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదండి. సో కాబట్టి మీరు దీని సరౌండింగ్స్లో కూడా ఎటువంటి ప్రైవేట్ హాస్టల్స్ కూడా లేవు, ఎందుకంటే అది మొత్తం కూడా మిలిటరీ జోన్. మీరు లంగర్ హౌస్లో ఉండేదన్నమాట. మేము చదువుకునే రోజులు కూడా లంగర్ హౌస్లో ఉండేవాడిని నేను. సో ఆ లంగర్ హౌస్లో చాలా హాస్టల్స్ కానీ రూమ్ ఫెసిలిటీస్ కానీ ఉంటాయి. ఇక్కడైతే బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కూడా మీకు ఈ సరౌండింగ్స్లో అందుబాటులో ఉన్నాయి. కంపల్సరీగా అయితే మాత్రం రోజు మీరు ఆటోలో వచ్చి ఆటోలో పోవాల్సిందే, ఎందుకంటే ఆర్టీసీ బస్సు కూడా సరిగా ఇక్కడ స్టాప్ అనేది ఉండదు. కాబట్టి వాసవిలో మీకు హాస్టల్ ఇష్యూ అయితే ఉంది. ఇక్కడ మీరు లంగర్ హౌస్ దాదాపు ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది కాలేజీకి, నాకు తెలిసి ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అక్కడి నుంచి అయితే మీరు రోజు 10 రూపీస్ నుంచి 15 రూపీస్ ఆటో వాళ్ళు తీసుకుంటారు. అక్కడి నుంచి మీరు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే హాస్టల్ ఇబ్బంది అయితే ఉంది. విఎన్ఆర్లో క్యాంపస్ నుంచి కొద్ది దూరం, అంటే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో హాస్టల్ ఉంది, కానీ క్యాంపస్ హాస్టల్ ఫీడ్బ్యాక్ అయితే విఎన్ఆర్ ఫీడ్బ్యాక్ అయితే మంచిగానే ఉంది.
సో గోకరాజు విషయంలో కూడా హాస్టల్స్ క్లారిటీ లేదు, ప్లస్ ఇక్కడ కూడా హాస్టల్ వసతి విషయంలో అంబిగిటీ ఉంది. ఇది సిటీ సెంటర్లో ఉంది కానీ చుట్టూ సరౌండింగ్స్లో పీజీస్ అయితే ఎక్కువ లేవు, బట్ లిమిటెడ్గా పీజీస్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్, కాలేజ్ పిల్లలు అందరూ ఉంటున్నారు. దగ్గర మీకు 8,000 నుంచి 9,000 వరకు ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ పడుతుంది. కాబట్టి కొంచెం కాస్ట్లీగా ఉంది హాస్టల్ వసతి అనేది. ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉన్నా కూడా 9,000 వరకు మీరు పే చేసుకోవాలి. నారాయణమ్మ దగ్గర పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. సో నారాయణమ్మ అనేది మనకు షేక్పేటలో ఉంటుంది కాలేజీ. వీళ్ళకి ఏసీ అకామిడేషను, నాన్ ఏసీ అకామిడేషను రెండు ఉన్నాయి. కానీ దీంట్లో ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అదేంటంటే నారాయణమ్మలో హాస్టల్ వసతి విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే హాస్టల్ బాగాలేదని నా ఉద్దేశం కాదు, సీట్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినప్పుడు మీరు స్ట్రైట్ అవే కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసేసి హాస్టల్ ఫీజు కట్టేసుకోండి. నేను ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు నిమ్మలంగా చూసుకొని అప్పుడు నేను వచ్చి సీట్ కట్టుకుంటానంటే ఆ టైంలో మీకు హాస్టల్ సీట్ దొరకదు. సో ఈ ప్రాబ్లం ఉంది. నారాయణమ్మ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా పారా హుషార్ విత్ రిలేటెడ్ టు హాస్టల్. ఓకే, తర్వాత కేఎంఐటి మొదటి నుంచి నాకు దీని మీద కంప్లైంట్ ఉండే ఉంటుంది. మంచి కాలేజీ, ఏది మన ఐటీ ట్రైనింగ్స్ పరంగా, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ పరంగా మంచిగానే చేస్తుంటారు వీళ్ళన్నీ కూడా. కానీ మన వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఇది నారాయణగూడలో ఉంటుంది కాబట్టి సరౌండింగ్ హాస్టల్స్ కూడా ఒక్క హాస్టల్ కూడా తిన్నగా మంచి హాస్టల్ కోసం ఎతకాలి అనుకోవటం మాత్రం మీకు ఒక అతిశయోక్తి అనమాట. సో సరౌండింగ్స్లోనూ మంచి హాస్టల్ లేవు, క్యాంపస్ హాస్టల్ అసలే లేదు. కేఎంఐటి ఓన్లీ సిటీ పిల్లలు తప్ప చాలామంది ఆంధ్ర వాళ్ళు వచ్చి, లేకపోతే ఇక్కడ ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి తెలిసి తెలియకుండా ఊరినే పాత ర్యాంక్స్ని చూసుకొని కేఎంఐటి పెట్టుకొని 4 గరుచుకుంటూ ఉంటారు. సో జర చూసుకోండి. బీవైఆర్ఐటీ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ ప్రాబ్లం, హాస్టల్ క్లారిటీ లేదు, హాస్టల్ యొక్క వసతి అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే ఇది కూడా సిటీ కాలేజ్. సో ఇక్కడ నుంచి వచ్చినట్లయితే నెక్స్ట్ టాప్ 20 కాలేజెస్ చూద్దాం. బీవైఆర్ఐటీ దాటిపోయిన తర్వాత కొంత మీకు మనము విల్ గో టు సివిఆర్ దగ్గరికి వెళ్దాం. సివిఆర్లో ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఓకే, కానీ హాస్టల్ ఫీజు భారీ స్థాయి బాధలు ఉంది. అప్రాక్సిమేట్లీ 1.5 lakhs per annum. టెంటివ్గా చెప్తున్నాను, నేనేమి బుక్ చూసి చదవట్లేదు. అంటే మీరు చదివిన 2204 అని చెప్పి సార్ మీరు తప్పు చెప్పినారు, ఇది 1.45 ఉందని కింద కామెంట్ పెట్టొద్దు. అందాజగా చెప్తున్నా, మీరు ఎస్టిమేషన్ కోసం. ఓకే, నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్. వర్ధమాన్లో కూడా క్యాంపస్ హాస్టల్ ఉంది, క్యాంపస్ మోడర్న్గా ఉంది. దీంట్లో కూడా 1.5 lakhs. తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి కాలేజీలుగా వీటిని చెప్పుకోవచ్చు మనం. జనరల్గా 1.2, 1.5, 1.10, 115, 120 వరకు ఉన్నాయి తప్ప వీళ్ళిద్దరూ అయితే హాస్టల్ని వీరబాదుడు అని చెప్పచ్చు. కానీ క్వాలిటీ కూడా బాగానే ఉందని పిల్లలు చెప్తూ ఉంటారు. అది మీ ఇష్టం. బాగా డబ్బుండి జిల్లాల నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి మీరు గోకరాజులో చేరి, లేకపోతే బీవైఆర్ఐటీ ఉమెన్స్లో చేరి, నారాయణమ్మకు పోయేసి అది థర్డ్ ఫేజ్లో చేరి హాస్టల్ దొరకలేదని 4 గరుచుకుని ఆ సీటు పోగొట్టుకుని ఈ సీటు పోగొట్టుకుని నానా బాధలు పడేటువంటి పేరెంట్స్ని 100 మందిని చూసుంటాను నేను. కాబట్టి ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. హాస్టల్స్ విషయంలో మాత్రం, ఎందుకంటే పిల్లలు కంఫర్టబుల్గా తిని, కంఫర్టబుల్గా పండి, కంఫర్టబుల్గా చదువుకుంటేనే చదువు వస్తుంది తప్ప ఊరినే కాలేజీ ఒకటి మంచిగా చెప్తే రాదు. ఆల్రెడీ నారాయణ శ్రీ చైతన్య ఫామ్స్లో మీరు రెడీ అయిపోయినటువంటి అలవాటు ఉంటే ఇక మీ ఇష్టం, అది వేరే కొట్టుడు ఎక్కడైనా ఒకటే ఉంటుంది. తర్వాత ఏసీ హాస్టల్స్ కూడా నారాయణంలో కొన్ని రూమ్స్ ఉన్నాయి ఏసీ హాస్టల్. సివిఆర్ వర్ధమాన్ కూడా కొన్ని ఏసీ రూమ్స్ ఉన్నాయి. దీని తర్వాత పోతే ఎంవిఎస్ఆర్ అండి. ఎంవిఎస్ఆర్లో కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎంవిఎస్ఆర్లో కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు. సో దీని తర్వాతకు వస్తే మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉన్నటువంటిగా బీవీఆర్ఐటీ నర్సాపూర్ అండి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచి క్యాంపస్, బ్యూటిఫుల్ క్యాంపస్ అండ్ బ్యూటిఫుల్ హాస్టల్. అంబిగిటీ లేదు. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా అందరూ ఇక్కడ ఎవరు బాక్సులు కూడా తెచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే టేస్టీ ఫుడ్ చేస్తారంట ఇక్కడ. అందుకని అందరూ బీవీఆర్ఐటీ క్యాంటీన్లు తింటూ ఉంటారు. నేను కూడా 1-2 సార్లు తిన్నా, బాగుంది ఫుడ్ అయితే. సో బీవీఆర్ఐటీ నర్సాపూర్ కూడా మంచి హాస్టల్కి వచ్చేసి ఇప్పుడు టాప్ 3గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వర్ధమాన్, సివిఆర్, బీవీఆర్ఐటీ 3 చెప్పిన క్లారిటీగా. నారాయణంలో కంజెషన్ ఉంది, బట్ వాళ్ళు ఏం కంప్లైంట్స్ ఏం లేవు హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో బీవీఆర్ఐటీ నర్సాపూర్ ద బెస్ట్ ప్లేస్. సో ఈ రకంగా చూడవచ్చు. ఎంబీఎస్ఆర్లో అయితే హాస్టల్ ఫెసిలిటీ లేదు కాబట్టి మీరు దాని సరౌండింగ్స్లో కూడా హాస్టల్ లేదు. ఎందుకంటే ఇది బడంగపేట అనే ప్రాంతంలో ఉంటుంది, సంతోష్ నగర్. ఆ చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ ఏరియా.
ఈ కాలేజీ పిల్లలు చేరితే చేరినట్టు ఎవరికి హాస్టల్ ఓనర్కి, లేదంటే వాడికి నామం. కాబట్టి పాపం చాలామంది ఇక్కడ ఎవరు హాస్టల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు రావట్లేదు. హాస్టల్ ఫీజు కూడా దగ్గర దగ్గర 70,000 80,000 రూపాయలు సంవత్సరానికిగా మీకు ఎంబీఎస్ఆర్ ఏరియాలో ఉంటుంది. బీవీఆర్ఐటీలో మాత్రం 1,10,000 అందాజాగా ఉన్నట్టుగా నాకు గుర్తు, 1,10,000 వరకు ఉంది. దీని తర్వాత పోతే మీకు గట్కేసర్ రీజియన్లోకి వచ్చేసరికి మనకు 3 ప్రధానమైనటువంటి కాలేజీలు. జీసీటీసీ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ, దాని తర్వాత వచ్చేసి మనకి ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ, విబిఐటి, ఈ 3 ఇంపార్టెంట్ కాలేజెస్. అండ్ శ్రీనిధి, జీసీటీసీ, శ్రీనిధి, ఈ 4 కాలేజీలో హాస్టల్స్ ఉన్నాయండి. ఫెయిర్ మంచిగా ఈ గట్కేసర్ రీజియన్లో ఓనర్స్ అందరూ కూడా హాస్టల్స్ మెయింటైన్ చేయడానికి అలవాటు పడ్డారు, మంచిగా హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ సరౌండింగ్స్లో కూడా ప్రైవేట్ హాస్టల్స్ యొక్క ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు జీసీటీసీ తీసుకుంటే 1,10,000 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. శ్రీనిధి కూడా అంతే, 1,05,000 to 1,10,000 ఛార్జ్ చేస్తున్నారు. జీసీటీసీ అయితే విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటుంది. గీతాంజలిలో హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటుంది. శ్రీనిధిలో అమ్మాయిల హాస్టల్ వచ్చేసి ఒక దగ్గర ఉంటుంది, అబ్బాయిల హాస్టల్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బట్ ఈ క్యాంపస్కి సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీ క్యాంపస్లో లేకపోయినప్పటికీ పిల్లల ఫీడ్బ్యాక్ అయితే హాస్టల్ ఫుడ్ విషయంలో కానీ సెక్యూరిటీ విషయంలో కానీ హ్యాపీగా ఉన్నారు. ఇది మా ఇంటర్నల్ సర్వే టీం నాకు ఇచ్చినటువంటి రిపోర్టు. స్టిల్ నేను కూడా 1 టైం మాత్రం విజిట్ చేశాను లాస్ట్ బిఫోర్ ఇయర్. కాబట్టి అంతకుముందు గర్ల్స్ హాస్టల్ కూడా చాలా విశాలమైనటువంటి హాస్టల్. వీళ్ళు డిఫరెంట్ వెండర్స్ మెయింటైన్ చేస్తారు. స్టిల్ కాలేజీలో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇది కూడా గట్కేసర్ ప్రాంతంలో ఉంది. గోపాలకృష్ణ సార్, దీని క్యాంటీన్ ఫెసిలిటీ కూడా బాగుంది. అప్రాక్సిమేట్గా 95,000 నుంచి ₹1,00,000 మీకు కాలేజ్ ఫీజు, అదే హాస్టల్ ఫీజు అనేది ఉంది. విబిఐటీలో కూడా క్యాంపస్ హాస్టల్ అయితే ఉంది. వీళ్ళు కూడా 90,000 నుంచి 95,000 లక్షలోపే హాస్టల్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ నాకు ఎవరో ఒక 2-3 పిల్లలు కంప్లైంట్ చేశారు. ఫస్ట్ ఇయర్ తర్వాత పిల్లల్ని హాస్టల్ నుంచి ఎలగొట్టేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ అయితే ఉంది. ఇది మీరు వెరిఫై చేసుకోవాలి. 4 ఏళ్ల పాటు నా బిడ్డ కాలేజీలో నుంచి బయటకు మాత్రం రాకూడదు, మొత్తం గేట్ల లోపలే ఉండాలి అని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. ఆ విషయంలో విబిఐటీ మీకు సపోర్ట్ చేయకపోవచ్చు. ఒకసారి మీరు కాలేజ్తో ఎంక్వైరీ చేసుకొని దిగండి. నాకు తెలిసిన కాడికైతే అంతకుముందు లేదు ఈ సిస్టమ్, వాళ్ళకు కూడా కంజెషన్ అయిపోయింది, బిల్డింగ్ కట్టే పరిస్థితి లేదు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోవట్లేదు. కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే హాస్టల్ ఇస్తున్నారు. ఈ కాలేజీలో కూడా పారా హుషార్ విబిఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ ఈ అన్ని కాలేజీలో శ్రీనిధి ఒకటే ఎక్సెప్షన్ అనుకోండి, మిగిలిన 3 కాలేజీలో కూడా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత కానీ మీరు పోయి హాస్టల్ సీట్ బుక్ చేసుకోలేదంటే మాత్రం మీకు సీట్ దొరికే పరిస్థితి లేదు. ఏ సరౌండింగ్స్లో ఎటువంటి హాస్టల్స్ లేవు, ప్రైవేట్ హాస్టల్స్ ఇక్కడ అందుబాటులో లేవు. విబిఐటీ ఎదురుగా అయితే ఒక 4 to 6 ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. 6,000 నుంచి 7,500 వరకు వీళ్ళు హాస్టల్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే మీకు ప్రైవేట్ హాస్టల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా 2-3 హాస్టల్స్ బాగుంటాయి, వాటి మాత్రం తొందరగా అయిపోతున్నాయి. థర్డ్ ఫేజ్ తర్వాత వచ్చే పిల్లలకి హాస్టల్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. విబిఐటీ ఎదురుగైతే హాస్టల్స్ ఉన్నాయి. ఏ సరౌండింగ్స్లో హాస్టల్ లేదు. మీరందరూ కూడా గట్కేసర్ నుంచి అప్ అండ్ డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ రోజు ఆటో ఫీజు వచ్చేసి ₹15, అప్ అండ్ డౌన్ ₹30 మీకు ఖర్చు అవుతుంది. సో మీకు తెలుసు కదా, మన ప్యాసింజర్ ఆటోలో ఒక్కొక్కరిని 25 మందిని 15 మంది ఒక్కోబోతుంటారు. ఇది సెక్యూరిటీ కన్సర్న్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్లోనే మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే మీ కాలేజీ ఫిక్స్ అయిపోయి హాస్టల్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు ఈ తిప్పలు తప్పుతాయి అన్నమాట. సో ఇది గట్కేసర్ రీజన్లో ఉన్నటువంటి ముఖ్యమైన కాలేజెస్. ఇంకొన్ని కాలేజెస్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అందిస్తున్నాయి. అవి ఏంటనేది మనం చూద్దాం. గట్కేసర్ ప్రాంతంలో మనం తీసుకున్నప్పుడు తర్వాత మీకు కేపీఆర్ఐటి ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో ఇది రీసెంట్లీ లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ కూడా అందుబాటులో ఉంది. దగ్గర వీళ్ళు కూడా 1,00,000 సరౌండింగ్స్ 1 to 1,10,000 వరకు ఉంది. ఇక్కడ మీకు ఎప్పుడైనా హాస్టల్ ఫీజు, హాస్టల్లో సీట్స్ వీళ్ళ దగ్గర అబండెంట్గా ఉన్నాయి కాబట్టి సీట్ అవైలబిలిటీకి వచ్చినటువంటి కష్టం ఏం లేదు, సీట్ మీకు దొరుకుతుంది. సో ఇది ఎన్ఎఫ్సి గ్రిడ్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. కేపీఆర్ఐటీలో ఇష్యూ లేదు. తర్వాత ఈ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, నల్లమల్లారెడ్డి అండ్ నల్లా నరసింహారెడ్డి, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, నల్లా నరసింహారెడ్డి అండ్ నల్లా మల్లారెడ్డి. ఈ 2 కాలేజీలకైతే 0 హాస్టల్ ఫెసిలిటీ అండి. ఎటువంటి హాస్టల్ లేదు, నో హాస్టల్ ఫెసిలిటీ. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఓన్లీ లోకల్స్ పిల్లలకి బాగుంటుంది. నల్లా నరసింహారెడ్డి కాలేజ్, నల్ల మల్లారెడ్డి కొంత ఏదో నెగిటివ్ అటు ఇటు వస్తూ ఉంటుంది. నల్లా నరసింహారెడ్డికి అయితే ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. బట్ హాస్టల్ ఫెసిలిటీ ఏది లేదు. ట్రాన్స్పోర్ట్ వీళ్ళకి సిటీలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఉంది. సో వీటిలో ఇంకొక నల్లా నరసింహారెడ్డికి ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే
మీరు ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కిపోవాలి. సో స్ట్రైట్గా బస్ స్టాప్ కూడా లేదు ఇక్కడ. ఈవెన్ కేపీ రెడ్డి కూడా అంతే, మెయిన్ రోడ్లో దిగిన తర్వాత మళ్ళీ 15 రూపాయలు ఆటో వాడికి ఇస్తే కానీ మీరు లోపలికి పోలేరు. మెయిన్ రోడ్లో కూడా హాస్టల్ ఫెసిలిటీ క్యాంపస్లో ఉంది కాబట్టి మనం వాటి గురించి ఆలోచించబడలేదు. కానీ బట్ నియర్ బై హాస్టల్స్ అయితే పెద్దగా అక్కడ ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఏమీ అందుబాటులో లేవు. నల్లమల్లారెడ్డి రోడ్డులో ఉంటుంది, నల్లా నరసింహారెడ్డి మళ్ళీ రోడ్ల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ కాలేజ్ ఉంటుంది. సో ఇది అక్కడ ఉన్నటువంటి గట్కేసర్లో ఉన్నటువంటి మరికొన్ని కాలేజీల యొక్క సమాచారం. సో అక్కడి నుంచి మనం వెళ్తే మెగా ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఈ ఏరియాలో 3 కాలేజెస్ ఉన్నాయి. మెగా ఉమెన్స్, ప్రిన్స్టన్ కాకుండా మన లావ్రత్, ఇది విజ్ఞాన్ ఉమెన్స్, అదేవిధంగా ప్రిన్స్టన్. సో ఇది లో లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్. లేకపోతే ఇప్పుడు ఇవైతే వీళ్ళు అటానమస్ కోసం ట్రై చేస్తున్నారు. విజ్ఞాన్ బాగానే ఉంది, బట్ ఇంకా నాన్ అటానమస్లో ఉన్నట్టుంది. సో ఈ 3 కాలేజెస్లో అన్నిట్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. హాస్టల్ ఫెసిలిటీ, ఎందుకంటే గర్ల్స్ కాలేజ్ అంటే సహజంగా హాస్టలే చూస్తారు కాబట్టి వీటన్నిటిలో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. దీంట్లో ఏదో కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది హాస్టల్ విషయంలో. బట్ మెగా ఉమెన్స్లో అయితే క్యాంపస్ హాస్టల్ ఉంది. ప్రిన్స్టన్ వాళ్ళు అయితే ఎప్పటి నుంచో పేద క్యాంపస్. ఇది కాలేజీకి ఎటువంటి పేరు ఉందనే దాని విషయం నేను వెళ్ళట్లేదు, ఓన్లీ హాస్టల్ ఇష్యూ చూస్తున్నా. హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇక్కడ అందుబాటులో ఉంది. గట్కేసర్లో మీకు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే చాలా బీసీ అండ్ ఎస్సీ హాస్టల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ ఆఫీసర్ని కానీ పట్టుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన వెంటనే కానీ మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు హాస్టల్ కూడా సీట్ తెలుస్తుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్, నేను ఇంత కష్టపడి కంఠశోష పెట్టుకొని చెప్తున్నారంటే, మీరు నింపాదిగా థర్డ్ ఫేజ్ అయిపోయిన దాకా అటు ఇటు ఘాట్లు వేసుకొని కానీ అడిగి పోయినారంటే లాస్ట్కి నా సోషల్ వెల్ఫేర్ సీట్ దొరకదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటే మీకు 6,500 వాళ్ళు డబ్బులు వస్తాయి, శుద్ధంగా వాడే ఫుడ్ పెడతాడు, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు హైఫై హాస్టల్స్కి పోతారు కానీ వాడు ఫుడ్ మంచిగానే పెడతారు కానీ కంజెషన్ ఉంటుంది. ఎంత 5.5 by 2.5 ఇస్తాడు వాడు మంచం సైజు. అటు గదల్లో వీడి గదలేవు, అట్టే పడుకొని ఉండాలి పడుకున్నంతసేపు. ఓకే, అదే గవర్నమెంట్ హాస్టల్ అనుకో సాపేసుకొని పడుకొని నీ ఇష్ట ప్రకారం దొల్లాడచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్టల్ ఏం తక్కువ చూడాల్సిన అవసరం లేదు. వాటి మెను రోజు గుడ్డు, ఆదివారం చికెను. ఇప్పుడైతే మన కేసీఆర్ ఉన్నప్పుడే పెట్టాడు అనుకుంటా సన్నబియ్యం, మంచిగానే ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా చూసుకోవచ్చు. సో ఇది మన గట్కేసర్ రీజన్. ఇకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 2 కాలేజీలు ఉన్నాయి. సిద్ధార్థ, వీళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. ఇది సిద్ధార్థ గట్కేసర్ కాలేజ్. ఈ హాస్టల్ కూడా ఇది హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. సిద్ధార్థని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. క్యాంపస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ విషయంలో ఓకే, పెద్ద ఛార్జెస్ కూడా ఉండవు. వీళ్ళు తక్కువ ఛార్జ్ చేస్తారు, 80,000 90,000 80,000 అంతే, అంతకన్నా ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు. ఇది సిద్ధార్థ. అక్కడి నుంచి పోతే మీకు హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్. హోలీ మేరీలో కూడా క్యాంపస్ హాస్టల్ అయితే ఉంది. ఇంకా 1 ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ఉన్నప్పుడు కూడా పెద్ద హాస్టల్ ఫెసిలిటీస్ పరంగా ఇంకేమీ కూడా అక్కడ లేవు. వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ నో హాస్టల్. సో ఇక్కడతో గట్కేసర్ రీజన్ సమాప్తం. గట్కేసర్ రీజన్ నుంచి వచ్చిన తర్వాత మనము ఒక్కసారి హాస్టల్స్ ప్రకారంగా మొత్తం 4 రీజన్స్లో బాగా పేరెంట్స్కి కంఫర్ట్ జోన్, మా మల్లారెడ్డి సార్ చెప్పినట్టుగా పాలమ్మినా పూలమ్మినా చుట్టూ ఈకో సిస్టమ్ మాత్రం మస్తు డెవలప్ చేశాడు సార్. ఓకే, సో ఈ ఈకో సిస్టంలో హైయెస్ట్ హాస్టల్ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రాంతం దగ్గర ఎంతమందికి ఓన్లీ మైసమ్మగూడ ప్రాంతంలో తీసుకున్నప్పుడు 15,000 బెడ్లు కెపాసిటీ ఉందండి. ఓన్లీ ఒక మైసమ్మగూడ అనేది ఒక చిన్న విలేజ్, పట్టుమైన ఒక 300 ఫ్యామిలీస్ కూడా ఉండవు అక్కడ. కానీ 15,000 బెడ్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 6,000 బెడ్స్, 6,000 బెడ్స్ కాలేజ్ హాస్టల్లో ఉన్నాయి. అంటే 21,000 బెడ్స్ ఓన్లీ మైసమ్మగూడ విలేజ్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ పోటాపోటీగా ఉంటుంది. మీకు కరీంనగర్ ఫుడ్ కావాలా, ఆదిలాబాద్ ఫుడ్ కావాలా, మహబూబ్ నగర్ ఫుడ్ కావాలా, లేకపోతే నిజామాబాద్ ఫుడ్ కావాలా, లేకపోతే వరంగల్ ఫుడ్ కావాలా, లేకపోతే మీరు ఏపీ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అయితే మీకు నెల్లూరు ఫుడ్ కావాలా, అల్లూరు ఫుడ్ కావాలా, పుల్లూరు ఫుడ్ కావాలా, అన్ని రకాలు దొరుకుతాయి. మైసమ్మగూడ ఇదే స్పెషల్ థింగ్. మోరోవర్ ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు నెగోషియేషన్ పవర్ ఉంటుంది. 5,000 నుంచి 7,000 లోపల నీకు సూపర్ హాస్టల్ ఉండొచ్చు. కప్పుగంతలు వేసినట్టు ఈ హాస్టల్ నచ్చకపోతే ఆ హాస్టల్కి, ఆ హాస్టల్ నచ్చకపోతే ఇంకో హాస్టల్కి మీరు మారుతూనే ఉంటారు, వాళ్ళు కూడా మిమ్మల్ని భరిస్తూనే ఉంటారు. ఇది మైసమ్మగూడలో మీకు యాడెడ్ అడ్వాంటేజ్. పేరెంట్స్ తీసుకొచ్చి మిమ్మల్ని క్యాంపస్ హాస్టల్లో నేస్తారు. 6 నెలల కల్లా మీరు నుంచి తప్పకొట్టుకొని వచ్చి మళ్ళీ ప్రైవేట్ హాస్టల్లో చేరుతుంటారు. ఇది కూడా న్యాచురల్ విషయం.
కాబట్టి హయ్యెస్ట్ హాస్టల్ ప్రివిలేజ్, హాస్టల్ అనేది ఒక క్రైటీరియాగా తీసుకున్నప్పుడు చవక ప్లస్ క్వాలిటీ మైసమ్మగూడకే సొంతం. తర్వాత ఇకపోతే సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడి నుంచి పోతే కండ్లకోయ, ఇది మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్. మీకు చూసినప్పుడు సిఎంఆర్ కే కానీ, సిఎంఆర్ ఎం కానీ, సిఎంఆర్ ఎన్ కానీ, సిఎంఆర్ జీ కానీ. సో 4 క్యాంపస్లు కలిపి కూడా మీకు హాస్టల్ ఫెసిలిటీ దండిగా ఉన్నాయి. ఇక్కడ హాస్టల్ గురించి ఇంతకుముందు ఆందోళన ఉండేది, కానీ ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా కట్టిపెట్టారు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ, సిఎంఆర్ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కట్టిపెట్టారు. 1,00,000 నుంచి 1,30,000 రూపాయల లోపల మీకు మంచి రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్. కాకపోతే ఇక్కడ ఓన్లీ టెక్నికల్ క్యాంపస్ పక్కన మాత్రం ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి తప్ప మిగిలిన దానికి ప్రైవేట్ హాస్టల్ వసతి లేదు. మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడవాలి మీరు, లేదంటే కొంపల్లికో మేడ్చల్కో వెళ్ళాలి, మళ్ళీ ఆటోల్లో ప్రయాణం చేయాలి. కానీ టెక్నికల్ క్యాంపస్ పక్కనే ఒక 6 ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి, కానీ బట్ అప్ టు మార్క్ క్వాలిటీ లేవు. పర్లేదు, చల్తా హై, మనం ఆటో రోజు 7 ప్రయాణం చేద్దాంలే, మనం అటు అప్పుడప్పుడు క్లాస్ బంక్ వచ్చి రూమ్కి వచ్చి మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు టెక్నికల్ క్యాంపస్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి హాస్టల్స్ను కూడా మీరు తీసుకోవచ్చు. కానీ అన్ని కాలేజీలకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. క్యాంపస్లో సఫిషియంట్ అండ్ అబండెంట్ హాస్టల్ కెపాసిటీ సీట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీని తర్వాత ఇంకా ఆల్రెడీ ఇందాక మైసమ్మగూడ ప్రాంతంలో మనం తీసుకున్నప్పుడు నరసింహారెడ్డి కాలేజ్ కానీ, సెయింట్ పీటర్స్ కాలేజ్ కానీ, ఎంఎల్ఆర్డి ఈ కోడ్ కానీ, తర్వాత ఎంఆర్సిఈ కోడ్ కానీ, ఎంఆర్సిడబ్ల్యూ 5 కాలేజ్ కోడ్స్ మైసమ్మగూడలో. ఎంఎల్ఆర్డి, తర్వాత ఎంఆర్సిఈ, తర్వాత ఎంఆర్సిడబ్ల్యూ, తర్వాత ఎస్పిఈసి, ఎన్ఆర్సిఎం. సో ఇవన్నిటిలో కూడా మీకు ఈ 5 కోడ్లు మైసమ్మగూడ హాస్టల్స్ కావాలనుకున్నట్లయితే సిఎంఆర్ అయితే చెప్పాను కదా, సిఎంఆర్కే, సిఎంఆర్ఎం, సిఎంఆర్ జి, సిఎంఆర్ఎన్, ఇది సిఎంఆర్ గ్రూప్స్. తర్వాత ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి మరికొన్ని కాలేజెస్ మనం తీసుకున్నప్పుడు ఎంఆర్ఎం అని ఒక కాలేజ్ ఉంది. ఇది మేడ్చల్ కిష్టాపూర్లో ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ లేదు, మేడ్చల్ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవాలి లేదా ఆటోలో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్ అయితే అందుబాటులో లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది మేడ్చల్ కిష్టాపూర్ అనేటువంటి సపరేట్ ప్రాంతంలో ఉంటుంది. సో నాట్ రెలవెంట్ విత్ ద మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇకపోతే డిఆర్కే 2 క్యాంపస్లను కలిపి ఒక క్యాంపస్గా వచ్చింది ఇప్పుడు. డిఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ బై సన్స్టోన్ ఎడ్యుటెక్ రన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో డిఆర్కేలో కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు. సో ఇంతకుముందు 2 క్యాంపస్లుగా ఉన్నాయి, డిఆర్కేఐ అండ్ డిఆర్కేసి అనేసి. ఈ 2 క్యాంపస్లు మెర్జ్ చేసి డిఆర్కేఐ ప్రజెంట్ ఉన్నట్టుంది కోడ్ ఇది. సో నో హాస్టల్ ఫెసిలిటీ. చాలా ప్రాంతాలకి ఇది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండదు. కొన్ని బస్సులు ఉన్నాయి నియర్ బై ఏరియాస్కి, ఇది గుర్తుంచుకోవాలి. దీని ప్రకారంగా మీరు డిఆర్కేని కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే, దీని తర్వాత పోతే హితం కాలేజ్ అండి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ హితం. ఇది మీరు గండిమైసమ్మ నుంచి మేడ్చల్కి వచ్చే రోడ్లో ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక హాస్టల్ అయితే పెట్టారు వీళ్ళు, బట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లేదు. పిల్లలు బోల్డ్ అయితే అటు ఇటు కొంచెం కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. బట్ కాలేజ్ వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ బిట్ ఆఫ్ ఇబ్బంది ఉంది. సరౌండింగ్స్లో 5 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి ప్రైవేట్ హాస్టల్ కూడా లేదు దీనికి. సో పారా హుషార్ గుర్తుపెట్టుకోండి. క్యాంపస్ హాస్టల్ అయితే ఎవరో వెండర్కి ఇచ్చి రన్ చేస్తున్నారు. నాకు తెలిసిన కాడికి అయితే నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చూశాను. అంత సక్సెస్ఫుల్గా ఉన్నట్లేదు, మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సరౌండింగ్స్లో ఎటువంటి ప్రైవేట్ హాస్టల్ లేదు. మీరుంటే గండిమైసంలో ఉన్నా లేకపోతే మేడ్చల్లో ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది హితం కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ నుంచి వస్తే ఎంఎల్ఐడి ఈ ఏరియాలో అందమైనటువంటి బ్యూటిఫుల్ హాస్టల్ కలిగినటువంటి ఉంటుంది. ఇక్కడ దేశంతో సంబంధం లేకుండా అన్ని రకాల కూరగాయల మెనూతోటే మెనూ బాగుంటుంది ఎంఎల్ఐడిలో. సో మంచి హాస్టల్ క్యాంపస్లో ఉంటుంది. ఈ హాస్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐఆర్ఈ కాలేజ్ పిల్లలు ఇందులో ఉంటారు, ఎంఎల్ఆర్ఎస్ కాలేజ్ పిల్లలు ఇందులో ఉంటారు, అదేవిధంగా అరుంధతి మెడికల్ కాలేజ్ పిల్లలు ఇందులో ఉంటారు. మొత్తం 4 క్యాంపస్లు కలిపి హాస్టల్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ జిమ్ ఫెసిలిటీ కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ అన్నీ కూడా అద్భుతంగా చేసి పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. సో ఇప్పుడు మనం ఐఆర్ఈ ఎంఎల్ఆర్ఎస్ కూడా కవర్ చేసాం. అరుంధతి మెడికల్ కాలేజ్ పిల్లలు కూడా ఇందులో ఉంటుంటారు. పక్కనే క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ, జిమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్లియర్గా ఉంది. హాస్టల్ ఫీజు బిట్ హై. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏముందంటే హాస్టల్ ఫీజుని 1 టైం పేమెంట్ ముందుగా పే చేసుకోవాలి. హాస్టల్ సీట్స్ కోసం ఒత్తిడి ఉంటుంది.
ఇక్కడ ఇంకొక ప్రమాదకరమైనటువంటి ఒక విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే బ్యాక్లాగ్స్ పడితే హాస్టల్లో నుంచి కిక్అవుట్ చేసేస్తారు, దొబ్బేస్తారు బయటికి. కాబట్టి మీకు బ్యాక్లాగ్స్ పడకుండా చూసుకోండి. బ్యాక్లాగ్స్ పడితే మాత్రం మీరు ఏ మినిస్టర్ రికమెండేషన్ చేసినా హాస్టల్లో ఉండేరు బయటికి దొబ్బేస్తారు. ఇది చూసుకోవాలి. ఇది MLID ఇక్కడికి ఇది కవర్ అయిపోయింది. దీని తర్వాత మనకి మెదక్ రీజియన్కి వెళ్ళినప్పుడు ఎల్ఎన్కి సో నో హాస్టల్ ఫెసిలిటీ, నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, నో హాస్టల్స్ ఇన్ ద నియర్ బై రీజియన్. ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ దూరంలో ఎక్కడ హాస్టలే లేదు. కాకపోతే గుడ్లమెల్ల వీళ్ళకి కూడా ఒక అదృష్టం ఉంది. దీని నియర్ బై సరౌండింగ్స్లో మాత్రం గవర్నమెంట్ BC అండ్ SC హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఇదే తప్ప ప్రైవేట్ హాస్టల్స్ అయితే దీని సరౌండింగ్స్లో ఏది కూడా లేవు. బయట పిల్లలు ఒకసారి చూసుకొని ఎల్లంకిని ఆప్ చేసుకోవాలి. సో ట్రాన్స్పోర్ట్ అయితే బాగా నియర్ బై ఏరియాస్ అంటే కూకట్పల్లి అటు ఇటు ఒక 3-4 బస్సులు తిరుగుతున్నాయి కానీ బట్ మేజర్ ఏరియాస్కి వీళ్ళు ఎక్కడ కూడా కవర్ చేయట్లేదు. దాని తర్వాత వెళ్తే సిటీ కాలేజెస్ విషయంలో హాస్టల్ ఫెసిలిటీ ఉన్న కాలేజీలు ఒకటి కూడా లేవు. ఉదాహరణకి భోజిరెడ్డి తీసుకుందాం. నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా చెప్తూ ఉంటాను. నేను భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఓకే. తర్వాత రిషి ఇంజనీరింగ్ కాలేజ్, JNTU ఎప్పుడు ఎదురుగా ఉంటుంది. JNTU మన రిషి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ రెండు కూడా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. 2 కాలేజీలకి నా ట్రాన్స్పోర్ట్ లేదు, నా హాస్టల్ లేదు. మీరు రిషి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి చుట్టుపక్కల, కాబట్టి మీరు ఆ హాస్టల్స్లో ఉండొచ్చు. బట్ భోజిరెడ్డికి పాపం ఆ ఫెసిలిటీ కూడా ఉన్నట్లేదు. పిల్లలు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకనో హాస్టల్ అయితే కట్టించలేదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేయలేదు. అంటే వీళ్ళు విద్యని కమర్షియలైజ్ చేయకూడదు అన్నది వీళ్ళ పాలసీ అయితే, నా చుట్టూ అన్ని బస్సులు ఉన్నాయి, మెట్రో ఉంది, నేను ఎందుకు కట్టించాలనుకుంటుంది ఈ మేడం. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అలాగే మిగిలిపోయారు అప్పటి నుంచి. సో ఈ 2 కాలేజీల పరిస్థితి. సో సిటీ కాలేజెస్లో మనం పర్టికులర్గా తీసుకున్నప్పుడు మనకి ఒక చిత్రమైన కాలేజ్ ఉందన్నమాట. ఇది మీర్పేట అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ తీగల కృష్ణారెడ్డి గారు అని పెద్ద మనిషి 2 కాలేజీలు రన్ చేస్తున్నాడు. ఇక అది ఎట్లా అంటే ఇంకా కోళ్ళ ఫారం లెక్క అనుకోండి. ఉన్నాయి హాస్టల్స్ అయితే ఉన్నాయి, కాలేజీలు కూడా ఉన్నాయి, కానీ ప్లేస్మెంటు ఉండదు. కానీ సిటీలో మీకు గోషామహల్, మన బాలాపూరు, తర్వాత ఆరంగర్ ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ TKR కాలేజీ యాక్చువల్గా యాక్సెసిబుల్ కాలేజీ. మీరు ఏదో ఉందని అడిగిపోతారు కానీ అక్కడికి ఏమీ ఉండదు. హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉందంటే ఉంది. దీంతో పాటుగా దీని పక్కనే ఈ పెద్ద ఆయన వాళ్ళ తమ్ముడు కూడా ఇంకో కాలేజీని ఏమంటారు, TRR తీగల రామిరెడ్డి. ఇది కొత్తగా వచ్చింది. బట్ ఫీజు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. 35,000 అన్న తమ్ముడు ఏం తేడా లేదు. ఏడేమో 1,00,000, ఏడేమో 35,000. డబ్బులు ఇబ్బంది ఉన్న వాళ్ళంతా ఈ కాలేజీలో ఓకే. తీగల రామిరెడ్డి ఓకే, కానీ TKR కాలేజీ మాత్రం బాధుడు ఎక్కువ ఉంటుంది. చూసుకొని జాయిన్ అవ్వాలా. ఇక వీలైన కాడికి అవాయిడ్ చేస్తే మంచిది. సో తీగల కృష్ణారెడ్డికి సంబంధించి అయితే మాత్రం ఓన్లీ సెంటర్లో ఉండి చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి మాత్రం మీరు TKRలో పడద్దు. ఎందుకంటే సరే అట్లీస్ట్ మా పాలమల్లాడి సరైన ఆయన ఎంతలో కొంత కనీసం చుట్టుపక్కల ఏదో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఈ ఏరియాలో TKR ఆప్షన్ మీరు స్కిప్ చేసేయండి. బాగుంటుంది కాలేజ్ స్ట్రైట్ అవే. దాని తర్వాత మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్లో ఉంటుంది. ఇవన్నీ సరౌండింగ్స్లో ఉంటాయండి. దీనికి కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు. బట్ ఇది మాటూరు వెంకట సుబ్బారావు MVSRకి సంబంధించినటువంటి లెగసీ కాలేజ్. యాక్చువల్గా వీళ్ళు కూడా ఓల్డ్ కాలేజ్ ఉంటుంది, సిటీ సెంటర్లో ఉంటుంది. బట్ సరౌండింగ్స్లో హాస్టల్స్ కూడా ఏం లేవు, క్యాంపస్ హాస్టల్ కూడా లేదు. బట్ సిటీ పిల్లలకి ఇది బాగానే ఉంటుంది. దీంతో పాటుగా ఈ ఆరంగర్ సరౌండింగ్స్లో ఇంకొక కాలేజ్ ఉంది మీకు, బడ్జెట్ ఫ్రెండ్లీ కాలేజ్. ఇది జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్, JPNH కోడ్. దీనికి కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు, కానీ ఫీజు వచ్చేసి జస్ట్ 60,000 చిల్లర ఎంత ఉంది. సో దీన్ని పెట్టుకోండి అట్లీస్ట్. మాతృశ్రీ మంచి కాలేజ్ ఆ ఏరియాలో, నో డౌట్ అబౌట్ ఇట్. మీకు బడ్జెట్లో వెళ్ళదలుచుకున్నప్పుడు TRR ఒక 40,000 ఉండొచ్చు నాకు తెలిసి. 40,000 లాస్ట్ ఇయర్ అయితే 35 ఉండింది, మరి 40కి వచ్చిందా 45కి వచ్చిందా కరెక్ట్గా గుర్తులేదు. ఇది ఒకటి పెట్టుకోవచ్చు. లో బడ్జెట్ అనుకుంటే దీనికి పెట్టుకోండి. నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, కొంచెం మంచి క్యాంపస్ మంచి ర్యాంక్ ఉందనుకుంటే మాతృశ్రీ పెట్టుకోండి. బట్ TKR అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. స్ట్రైట్ అవే దాన్ని పక్క తెప్పుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే
ఫలితం తక్కువ, వాల్యూ ఎడిషన్ లేదు ఆ కాలేజీలో. సో మీకు అన్నిటికన్నా మీరు ఏ కాలేజ్ మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కనిపించే ఆప్షను ఏఏఏ మహావీర్ అని కనిపిస్తుంది. ఈ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది శంషాబాద్ సరౌండింగ్స్లో ఉంటుంది. సో ఈ కాలేజీలో కూడా హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు. కాలేజ్ అయితే ఎప్పటి నుంచో ఉంది, ఓల్డ్ కాలేజీ. సో వీళ్ళు మహావీర్ మెడికల్ కాలేజీ, తర్వాత మన మాసప్ ట్యాంక్లో కూడా వీళ్ళకి సంబంధించిన హాస్పిటల్ మహావీర్ హాస్పిటల్ అనేది ఉంది. ఓల్డ్ కాలేజ్ కానీ బట్ పెద్దగా ప్రిఫరెన్స్ అనేది ఉండదు. కొంచెం చూసుకొని ఇది ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మీరు మహావీర్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ మహావీర్లో కూడా 2 కాలేజెస్ ఉంటాయండి. 2 కాలేజీలు కూడా కాలేజీలో అయితే పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, అలానే పాజిటివ్ ఇంపాక్ట్ లేదు. బట్ ర్యాంక్స్ పరంగా తీసుకున్నప్పుడు 80,000-90,000 ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అటానమస్ అయినా లేదనేది నాకు గ్యారంటీ గుర్తులేదు, బట్ ఒక క్యాంపస్ అయితే అయినట్టు ఉంది. బట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు అక్కడ ప్రత్యేకమైన ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి ఎప్పటి నుంచో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇది చూసుకోవాలి. సో ఇది శంషాబాద్ ఏరియాకి సంబంధించినటువంటి మరో 2 కాలేజీల యొక్క హిస్టరీ. సిటీ నడిబొడ్డు నుండి హాస్టల్స్ ఉన్నాయి. ఉదాహరణకి స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, తర్వాత మెథడిస్ట్ కానీ, తర్వాత శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ. సో ఇది ఉమెన్స్, స్టాన్లీ ఉమెన్స్, శ్రీదేవి ఉమెన్స్. వీటికైతే క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. శ్రీదేవిలో లాస్ట్ ఇయర్ కూడా క్యాంపస్ హాస్టల్స్ స్ట్రైట్ అయిపోయి పటాన్చెరువులో పెట్టాల్సి వచ్చింది. ఇక్కడైతే హాస్టల్ జర కాస్ట్లీ ఉంది, ఎందుకంటే అబిడ్స్ ఏరియా ఇది. ఈ 2 అబిడ్స్లో ఉంటాయి. దాదాపు 1,40,000 వరకు మీకు ఫీజు ఉంది. స్టాన్లీలో మన శ్రీదేవిలో కూడా 120 వరకు హాస్టల్ ఫీజు ఉంది. సో ఇది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ స్టాన్లీ మెథడిస్ట్కి బాగానే ఉన్నాయండి, వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. శ్రీదేవికి కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అక్రాస్ ద సిటీ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్, ఇవన్నీ కూడా ఇబ్బంది లేదు. ఇకపోతే ఎంజేఐటీ సిబిఐటీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. సిటీ స్ట్రక్చర్లో మనకి ఎస్విఐటీ ఉందండి. ఇది కూడా ఇందాక ఆ కేటగిరీలోకి వస్తుంది. ఇది మన మెహబూబా కాలేజ్ క్యాంపస్ సికింద్రాబాద్లో ఉంటుంది. మెహబూబ్ కాలేజ్ క్యాంపస్ సికింద్రాబాద్లో ఉంటుంది. దీనికి కూడా నో ట్రాన్స్పోర్ట్ ఉంది, బట్ చాలా లిమిటెడ్గా ఉన్నట్టుంది. కొన్ని బస్సులు ఉన్నాయి, 4-5 బస్సులే ఉన్నట్టున్నాయి. తర్వాత నో హాస్టల్ ఫెసిలిటీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది ఒక కోతవేడి దూరంలో ఉంటుంది, మోస్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కాలేజ్ పరిస్థితి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని ఏరియాస్కి లేదు, చూసుకొని పెట్టుకోండి. క్యాంపస్ చూసుకోండి. ఇది ఓన్లీ సిటీ కాలేజ్, అంటే సికింద్రాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి తార్నాక, తాడ్బండు, వెస్ట్ మామిడిపల్లి, ఈస్ట్ మామిడిపల్లి ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓకే తప్ప, బట్ బయట నుంచి వచ్చి ఈ కాలేజ్ తీసుకోవాలనుకోవడం మాత్రం అతిశయోక్తి అవుతుంది. ఆ పని చేయవద్దు. ఇంకెవరికి ఉపయోగంగానే ఉంటుందంటే వెస్లీ కానీ ఎస్విఐటి, వెస్లీ కూడా అదే పరిస్థితి. వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ స్మాల్ ఇంటేక్, ఇది డిగ్రీ కాలేజ్ అన్నమాట యాక్చువల్గా. వీళ్ళకి కూడా నో హాస్టల్, నో ట్రాన్స్పోర్ట్. సో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇది గమనించి పెట్టుకోవాలి. నేను ఆర్టీసీ బస్సులో పోయి వస్తాను అనుకుంటే ఒకరోజు పంచాయతీ కాదు. నువ్వు ఎక్కడో పటాన్చెరువులో ఉన్నావు అనుకో, లేకపోతే మియాపూర్లో అనుకో. మియాపూర్ నుంచి వెస్లీ కాలేజ్ పోవాలంటే నీకు ఉన్నటువంటి ఆప్షన్ మెట్రోలో వెళ్ళాలి, అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి, చేసుకొని వచ్చేయాలి. సో ఇంటేక్ కూడా లిమిటెడ్ ఉంటుంది, 400 ఎంతో ఇంటేక్ ఉంటుంది. ఇది వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనము ఇబ్రహీంపట్నం ఏరియాకి పోదాం. ఐబీపీ. దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ క్లియర్గా ఉన్నటువంటి కాలేజ్ గురునానక్. మ్యాక్సిమం ఇక్కడ అన్ని కాలేజీలకు ఉన్నాయండి. గురునానక్ అనుకోండి, శ్రీ హిందూ, శ్రీదత్త, తర్వాత ఇబ్రహీంపట్నం సిద్ధార్థ, తర్వాత సెయింట్కి హాస్టల్ ఫెసిలిటీ లేదు. మిగిలిన అన్నింటిలో కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే అప్ టు గురునానక్ అయితే పెద్ద హాస్టల్ ఫెసిలిటీ, కానీ పిల్లలు ఎక్కువ మంది లోపల ఉండలేదు. ఇక్కడ కూడా హాస్టల్ కంజెషన్ ఉంది, ఎందుకంటే వీళ్ళకి యూనివర్సిటీ శాంక్షన్ అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా ఇబ్రహీంపట్నం వచ్చేసి అక్కడ స్టే చేస్తున్నారు తప్ప లోపల క్యాంపస్ ఫెసిలిటీ దొరకట్లేదు. కౌన్సిలింగ్ పిల్లలకి మోస్ట్లీ ఇచ్చే అవకాశం లేదన్నట్టే అనిపిస్తుంది. శ్రీ హిందూ సరౌండింగ్స్లో చాలా ప్రైవేట్ హాస్టల్ ఉన్నాయి. ఏవిఎన్ కాలేజీ కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ అన్నిటికీ పెద్ద కాలేజీలు అండి ఇవన్నీ. ఏవిఎన్ కూడా క్యాంపస్లో అయితే హాస్టల్ లేదు, కానీ శ్రీదత్త 2 క్యాంపస్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా. కాకపోతే ఇక్కడ ఎవరు పిల్లలు కూడా అంటే మల్లారెడ్డి గ్రూప్ ఏంటంటే గుంపులుగా పిల్లలు ఉండబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది అన్ని ఇండివిజువల్ కాలేజెస్. ఇప్పుడు శ్రీ హిందూ 2 క్యాంపస్లు, శ్రీదత్త 2 క్యాంపస్లు, ఏవిఎన్ సింగిల్ క్యాంపస్, సిద్ధార్థ సింగిల్ క్యాంపస్, సెయింట్ సింగిల్ క్యాంపస్, ఈ మొత్తం ఇబ్రహీంపట్నం కాలేజెస్.
బట్ ఎక్కువ మంది ఆ గుర్రంగూడ ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లో ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్నారు ఎక్కువ మంది పిల్లలు. క్యాంపస్ హాస్టల్ పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సర్వీస్ హాస్టల్స్ అయితే చాలా పెద్ద ఎత్తున మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఎప్పుడో కానీ బాగా ఇనిషియేటివ్ తీసుకుని గడిచినట్టున్నారు. చాలా హాస్టల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇదే ఏరియాలో మనకి కేఎంసిఈ, ఇది కేఎంఐటికి సంబంధించినటువంటి మరో కాలేజ్. ఇక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీ లేదు. ట్రాన్స్పోర్ట్ కూడా అంత ఎక్కువ లేదు, యావరేజ్గా ఉంది. డిస్ట్రిక్ట్ పిల్లలు మాత్రం అక్కడి నుంచి ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకోవడం తప్ప వీళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఇందాక మనం గట్కేసరి చెప్పేటప్పుడు కేఎంఐటికి సంబంధించినటువంటి ఎన్జిఐటి అండ్ కేఎంఈసి ఇంజనీరింగ్ కాలేజీని మర్చిపోయినాము. వీటికి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంది, కానీ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎన్జిఐటి నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కేఎంఈసి కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ రెండుకి కూడా నో హాస్టల్ ఫెసిలిటీ. సో ఇక్కడికి ఇబ్రహీంపట్నం కూడా మనం మ్యాక్సిమం కవర్ చేసేసాం. ఇబ్రహీంపట్నంలో సివిఆర్ అయితే హాస్టల్ ఫెసిలిటీ ఇందాక టాప్ 10 కాలేజెస్ చెప్పేసింది కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. ఇది తర్వాత మనకి రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అన్ని ఇక్కడ ఇబ్బంది లేదు. ఏవిఎన్ ఒకటి ఉంది, దీంట్లో కూడా హాస్టల్ లేనట్టే. తర్వాత బ్రిలియంట్ అయితే హాస్టల్ అయితే ఉంది, వీళ్ళు తక్కువ కూడా ఛార్జ్ చేస్తారు. ఈ సంవత్సరమే బ్రిలియంట్ ఒకటి, కసిరెడ్డి నారాయణ రెడ్డి కేఎన్ఆర్, దీంట్లో 2 కాలేజీలు, మొత్తం 3 కాలేజీలు అటానమస్ కాలేజీలు అయిపోయినాయి. వీటిలో అయితే ప్రజెంట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నాడు. ప్రజెంట్ కన్సిస్టెంట్గా కొంత గ్రోత్ కూడా చూపిస్తున్నట్టుగా పిల్లల దగ్గర నుంచి సమాచారం ఉంది. ఈ ఇయర్ నుంచి అయితే ఈ 3 కాలేజీలు అటానమస్ కాలేజీలు. ఇంతకుముందు వాళ్ళకి కొంత బ్యాడ్ నేమ్ ఉండింది, ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రం ఎక్కువ మంది చేరతారనేటువంటి బ్యాడ్ నేమ్ ఉండేది. ప్రస్తుతానికి ఆ బ్యాడ్ నేమ్ తుడి చేసుకునే దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఎవరైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళు ఈ క్యాంపస్ని టేక్ కేర్ చేస్తున్నారు, చూసుకుంటున్నారు, బాగానే ఉంది. ఈవెన్ ఈ ఏరియాలో అయితే అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ బ్రిలియంట్. అవంతి వచ్చేసి మన మినిస్టర్ శ్రీనివాస్ అనమాట, ఆయన అంతకుముందు ఎక్స్ మినిస్టరు అవంతి శ్రీనివాస్ అంటాం కదా, వైజాగ్ అతను. సో వీళ్ళు ఇక్కడ కాలేజ్ ఉంది. సో ఇక్కడ ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దీని తర్వాత సెయింట్ మేరీస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అయింది వాళ్ళది కూడా, రిహాబిలిటేషన్ యూనివర్సిటీ. సెయింట్ మేరీస్లో కూడా హాస్టల్ ఇష్యూస్ ఏం లేవు. ఓకే, ఇక్కడ ఏవిఎన్కి లేదు. దాని తర్వాత సెయింట్ మేరీసు, అన్నమాచార్యకి కూడా హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్ ఒకటే ఉంది, గర్ల్స్ హాస్టల్ అయితే లేదు. వీళ్ళందరూ దిల్షునగర్ నుంచే వెళ్తూ ఉంటారు. అన్నమాచార్య ఓన్లీ బాయ్స్ హాస్టల్ ఉంది, బట్ అప్ టు మార్క్ అయితే ఏమనిపించదు. ట్రాన్స్పోర్టేషన్ అయితే అన్ని దిక్కులకు ఉంది. అర్జున్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి. దీంట్లో కూడా అమ్మాయిల హాస్టల్ అయితే లేదు, బాయ్స్ హాస్టల్ అయితే అవైలబిలిటీ ఉంది. క్యాంపస్లో ఓకే, బాగానే ఉంటుంది, నో ఇష్యూ. సో ఇక్కడికి రామోజీ ఫిలిం సిటీ కాలేజీలు సమాప్తం. ఇకపోతే మనకి ఇటుపక్క వచ్చేసరికి చేవెళ్ళ రూట్లో మనకు ఒక 6 కాలేజీలు ఉన్నాయి. కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, నో హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్. వీళ్ళు వచ్చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక ప్రైవేట్ హాస్టల్ ఉంది, అక్కడ ఉంటూ ఉంటారు ఎక్కువ మంది పిల్లలు. దీని పక్కనే జేబీఐటి అటానమస్ కాలేజ్, జేబీఆర్ఈసి అటానమస్ కాలేజ్ అండ్ భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్, 3 కాలేజెస్ ఉంటాయి. ఈ 3కి కలిపి కూడా హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా హాస్టల్ కంజెషన్ ఉంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్ చేసుకుంటేనే సీట్ దొరుకుతుంది, లేదంటే మళ్ళీ ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. కాకపోతే సరౌండింగ్స్లో కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కేజీ రెడ్డిలో హాస్టల్ ఫెసిలిటీ లేదు, విజేఐటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర హాస్టల్ ఫెసిలిటీ లేదు. అక్కడే కేఎల్యూ అజీజ్ నగర్ ఉంది, వాళ్ళ దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉన్నా చాలామంది పిల్లలు బయట ఉంటున్నారు. కాబట్టి ప్రైవేట్ హాస్టల్స్ దీనికి అడ్డా వచ్చేసి అజీజ్ నగర్ అనే ప్రాంతంలో ఉంటుంది. అన్ని ప్రాంతాల హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. అజీజ్ నగర్లో మీకు పెద్ద ఫీజు కూడా ఎక్కువ ఉండదు, 5,000-6,000 రూపాయలు మంత్లీ పెట్టుకున్నట్లయితే మంచి హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. బట్ జేబీఐటీలో అయితే ఒక 90,000 రూపాయలు ఉంది హాస్టల్ ఫెసిలిటీ. సో ఇది చేవెళ్ళ రీజియన్కి సంబంధించినటువంటిది కాలేజెస్, వాటికి సంబంధించినటువంటి హాస్టల్స్ వివరాలు. సో నాగోల్ రీజియన్లో ఒక 3 కాలేజీలు ఉన్నాయండి. సో మొట్టమొదటి కాలేజ్ వచ్చేసి మన పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, కొమరయ్య గారు అంటారు ఈయన, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ డిపిఎస్ చైర్మన్గానే ఉన్నారు. వీళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ లేదు, సరౌండింగ్స్లో హాస్టల్స్ కూడా లేవు. లోపలైతే బాయ్స్ హాస్టల్ పెట్టారు, కానీ అదేదో క్లాస్ రూమ్ని మేనేజ్ చేసి పెట్టినట్టు అనిపించింది తప్ప నాకైతే అప్ టు మార్క్ వీళ్ళ దగ్గర హాస్టల్ అయితే కనిపించలేదు. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో కొంత హాస్టల్ అయితే ప్రాబ్లమాటిక్ ఉంది, బట్ లోకల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అన్ని దిక్కులకి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉంది, దీంట్లో కూడా హాస్టల్ లేనట్టే, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. దాని తర్వాత వచ్చేసి శ్రేయాస్ క్యాంపస్ అయితే సూపర్గా ఉంటుంది, వీళ్ళ దగ్గర అయితే హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్ హాస్టల్ అయితే ఉంది, బాయ్స్ హాస్టల్ లేదు.
సో ఇది హైదరాబాద్ కాలేజీలకు సంబంధించినటువంటి ఎంటైర్ కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్. సో హాస్టల్ ఫెసిలిటీ ఇంపార్టెన్స్ గురించి ఇంతవరకు సోషల్ మీడియాలో ఎక్కడా ఈ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేదు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, పర్టికులర్గా ఎవరైతే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సరౌండింగ్స్ కాకుండా దూర ప్రాంతాల నుంచి చదువుతున్నారో వాళ్ళకి ఒక హాస్టల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు దీన్ని కన్సిడర్ చేయకుండా ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం నరకం ఎట్లుంటుందో మీకు అప్పుడు కనిపిస్తుంది. కొన్ని సింగిల్ కాలేజెస్ విషయంలో వాడు అక్కడ 2 హాస్టల్స్ పెట్టుకొని ఉంటాడు. ఒకడు వాడిది, రెండోది వాడు బామర్ది. ఇద్దరు కలిసి మీకు నరకం చూపిస్తారు. ఆ నుంచి బయటికి పోలేరు. వాళ్ళ హాస్టల్ జారీ చేస్తే రూములు వండుకొని తింటాం తప్ప వేరే దారి దొరకదు. చాలా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. చెప్పిన వీడియోని స్కిప్ చేయకుండా మీ ఏరియా ఎక్కడైతే మీరు పెట్టుకోదలుచుకున్నారో పర్టికులర్గా డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో ఆల్మోస్ట్ వీ కవర్డ్ 90% ఆఫ్ హైదరాబాద్ కాలేజెస్. డిస్ట్రిక్ట్ కాలేజెస్లో కరీంనగర్ వాళ్ళకి కరీంనగర్ కాలేజీలో హాస్టల్ ఉందా లేదని నేను చెప్పే అవసరం లేదు కాబట్టి నేను ఆ జోలికి పోవట్లేదు. బట్ కొంతమంది వరంగల్ కాలేజెస్ని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆ వరంగల్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర పూర్తి స్థాయిలో అవైలబుల్ లేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో చేయను. నెక్స్ట్ వీడియోలో నేను వరంగల్ కూడా కవర్ చేస్తాను. 89 కెరీర్ గైడెన్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పనిసరిగా అనేక అప్డేట్స్. సో ఒకసారి అడ్మిషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ప్లేస్మెంట్ రిలేటెడ్ అప్డేట్స్, అదేవిధంగా మీకు సబ్జెక్ట్ జేఎన్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని మరొకసారి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.